జయ జగదంబే. ఈ ఎపిసోడ్లో మంత్రోపదేశం తీసుకుని మంత్ర జపం చేయకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. నాకు జరిగిన అనుభవాలే ఉన్నాయి ఇందులో. నాకంటే నేను చేయకపోవడం కాదు, చెయ్యకపోయిన వాళ్ళని నేను కలవడం జరిగింది. అది ఎలా ఉంటుందో చెప్తాను. మంత్రోపదేశం తీసుకుని ఆ మంత్రం చేయకపోవడాన్ని మంత్రహీనం చేయడం అంటారు. వీళ్ళు ఎవరైనా పూజలు చేసే అలవాటు ఉన్నట్టయితే ఆఖరిని మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం మహేశ్వరి అంటారు. అంటే కేవలం మంత్రం చదవకుండా ఊరికే నీళ్లు పోసేసామని ఒక్కటే అర్థం కాదు. అంతకుముందు మీరు ఏదైనా ఉపాసనలో ఒక మంత్రం చేయాల్సి ఉండి ఉపాసనా క్రమంలో ఉపదేశం తీసుకుని గురువు దగ్గర దాన్ని ఏ కారణం చేత అయినా సరే వదిలేసినట్టయితే అలాంటి తప్పు క్షమించమ్మా అని చెప్పడం కూడా ఉంటుంది. అయితే అప్పుడు ఏం చేయాలి? మంత్రం చేయలేకపోతున్నాం, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. మామూలుగా ఒకే ఒక్క వాక్యం ఏం వాడతారంటే, ఈ మార్గంలో ఉన్నవాళ్ళు దరిద్రం సంభవిస్తుంది అంటారు. అదొక్కటే సరిపోదు, అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. దరిద్రం అంటే నిజానికి అర్థం ఏమిటి? ఎవ్వరూ మనకి సహాయం చెయ్యని ఒంటరితనం స్థితి. శివుణ్ణి అంటారు చూడండి, దరిద్రం నీలలోహిత అంటారు. అంటే దరిద్రుడు శివుడు. ఆయనకి ఎవరు లేరు. మనకి ఎవరు లేని పరిస్థితి వస్తే అప్పుడు ఆయన దైవం కాబట్టి సంభాళించుకుంటాడు. మనకి ఎవరు లేని స్థితి వస్తే తలడిల్లిపోం. ఒక కష్టం, ఒక విపత్తు, ఒక దాటరాని ఆపద, ఏవో అలాంటి సంభవిస్తాయి. మంత్రం కనుక తీసుకుని దాన్ని మనం ఎలా ఉపాసించాలో అలా ఉపాసించకపోతే. ఒకానొకప్పుడు నేను కొన్ని ఏళ్ల క్రితం ఒక 3-4 వ్యక్తులకి వాళ్ళ జీవితంలో ఉన్న అప్పటి కష్టాలని అప్పటి వాళ్ళ అవసరం, వాళ్ళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి భువనేశ్వరి మంత్రం ఇచ్చాను నేను. భువనేశ్వరి ఏకాక్షరి. వాళ్ళ యొక్క పెరిగిన వాతావరణం, వాళ్ళ ఇళ్లలో పరిస్థితులు, దాన్ని బట్టి వాళ్ళు పెద్దగా ఉపాసనలు పూజలు చేసేటువంటి కుటుంబ వాతావరణం కాకపోవడంతో ఇబ్బంది పడతారు. మళ్ళీ మంచి పెద్ద మంత్రాలు అయితే అని చెప్పి ఏకాక్షరి కదా చేసుకుంటారని ఇచ్చాను నేను. అప్పుడప్పుడు కొత్తలో అడిగామండి, ఏనైనా చేస్తున్నావా, ఏమ్మా చేస్తున్నావా అని. చేస్తున్నానండి అనేవారు. పోలే. హఠాత్తుగా ఒక రోజుని ఎప్పుడు 2024 సెప్టెంబర్లో అనుకుంటాను, భువనేశ్వరి చెప్పింది, పెద్దాడు ఎవరికో పట్టాని మంత్రం ఇవ్వడరా, కానీ నా మంత్రం వాడు 3-4 ఇచ్చాడు, ఏ ఒక్కళ్ళు చేయట్లేదు. మంత్రం చెయ్యని వాళ్ళకి, దాని విలువ తెలియని వాడికి ఎందుకు ఇచ్చినట్టు వాడు? నాకు నచ్చలేదని చెప్పు, ఇంకెవరికి ఇవ్వద్దని చెప్పు, పరీక్షించకుండా అంది. ఎవరితో చెప్పానుగా, బాలా త్రిపుర సుందరి ఎవరికైతే ప్రత్యక్షత ఉంటుందో ఆ శిష్యుడు, ఆ మేనలుడు వాడికి కనిపించి భువనేశ్వరి చెప్పింది, పెద్దాడికి చెప్పరా అని. వాడు ఫోన్ చేశాడు, మాయ ఎవరికైనా భువనేశ్వరి ఇచ్చావని ఈ మధ్య అని. ఈ మధ్య కదా, చాలా ఏళ్ళ క్రితం ఇచ్చాను. ఎంతమందికి ఇచ్చావు మాయ అని. 2-3 ఇచ్చాను నాన్న, ఏరా అన్న. భువనమ్మ కనిపించింది మాయ, పెద్దాడు ఎవ్వరికీ పరీక్షించకుండా ఇవ్వడు, అటువంటిది వాడు 3 ఇచ్చాడురా. వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళు అడగకుండా వీడిచ్చాడు. 3 చేయట్లేదు నాన్న. మనుషుల అవసరాలను చూసి వీడి మంత్రాలు ఇవ్వకూడదు, వాళ్ళు చేస్తారా లేదా, ఆస్థ ఉందా లేదా చూడాలి అందావిడ. అది నాకు నిజానికి ఓ ముట్టికేలాంటిదే. ఎందుకంటే నేను ఎవరికి మంత్రం ఇవ్వను. నా గురువు గారు నాకు పట్టాని ఎన్నో ఏళ్ళు చూసే, 16 ఏళ్ళు చూసి ఇచ్చారు ఆయన. 80లో ఇస్తానన్నారు, 96లో ఇచ్చారు శ్రావణ మాసంలో.
అటువంటిది నేను ఎవరికి అదే మార్గంలో ఉంటూ ఎవరికో పట్టానివ్వను ఫోన్ మంత్రం. అటువంటిది ఆ, చిత్రంగా ఇచ్చాను వాళ్ళని, వాళ్ళ పరిస్థితి చూసి. ముగ్గురిని కనుక్కున్నాను ఫోన్లు చేసి వెంటనే. ఇద్దరేమో అసలు మంత్రమే గుర్తులేదు, చేయట్లేదు. ఒక ఆవిడ వీలు వెంబడి చేస్తోంది, సరిపోదు. ఆ మిగతా ఇద్దరికి చెప్పానమ్మా, మీరు వెళ్ళి దానికి మంత్రాన్ని వదిలిపెట్టేయండి. ఇందాక అన్నాను కదా ఎలా వదిలిపెట్టాలి అంటే, శివాలయంలోకి వెళ్ళి నంది చెవిలో చెప్పేస్తారు ఆ మంత్రం, చెప్పి నమస్కారం పెట్టేస్తారు. అయ్యా నా వల్ల కాదు, క్షమించండి, మేము చేయలేము. ఇంతవరకు జరిగిన అపరాధానికి ఏం జరగాలో జరుగుతుంది. కనీసం డ్యామేజ్ కంట్రోల్ అంటామే ఇంగ్లీష్లో, అదేనా జరుగుతుంది. ఇక పైన మంత్రం చేయకపోయిన పాపం ఏదైతే ఉందో దానికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇంక మంత్రం ఏమీ లేదు మీ దగ్గర. ఇదే విధంగా ఒక ఆత్మని పంపించింది నా దగ్గరికి. చాలా ఇబ్బందులు ఉంది ఆత్మ. ఏం కావాలో చూసి సహాయం చేయదు మాయ అని పంపించాడు ఆత్మని. ఆ ఆత్మనితో నేను మాట్లాడేటప్పుడు ఒకానొక స్త్రీ యొక్క ఆత్మది. ఒకానొకప్పుడు బాలాత్రిపుర సుందరి మంత్రం కొన్నాళ్ళు జపం చేసి ఆపేసినటువంటి మనిషి ఆవిడ. బతుకున్నప్పుడు తీవ్రమైన కష్టాలు పడింది. చనిపోయిన తర్వాత జన్మలోకి వెళ్లకుండా ప్రేతంగానే మిగిలిపోయింది. అయితే అమ్మకి ఎలా ఉంటుందంటే ప్రేమ ఉంటుంది. కొంతకాలం జపం చేసినా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ వల్ల ఎంతకాలం ఆ ఆత్మ తప్పించాలో నాళ్ళు అయిన తర్వాత నిష్కృతి అక్కడి నుంచి మార్గం బయటికి చూపించడం కోసం అది పంపించింది. నేను కనుక్కున్నాను, ఇలా చేశానండి, బాలామంత్రం చేసేదాన్ని, ఇలా ఉంది, పొరపాటు జరిగింది, జాగ్రత్త పడతాను. సరే, అమ్మ సహాయం చేయమందిగా. ఆ దేవతలు ఎవరైతే సంబంధిత దేవతలు ఉన్నారో వాళ్ళకి చెప్పి ఈవిడికి ఉత్తరగతులు కాస్త బాగుండేలా చూడండి, ఆయన మంచి జన్మ ఇవ్వండి, చాలా కాలం ఆవిడ బాధపడింది అన్నాను. ఆ ఆత్మ ఒక కోరిక కోరింది, నాకు మంత్రజపం వచ్చేలా చూడండి అని. వెంటనే చెప్పానుగా మీకు, ఎప్పుడైనా ఆత్మలతో మాట్లాడేటప్పుడు అమ్మ యొక్క ప్రెజెన్స్ ఉంటుంది అక్కడ. నన్ను పెద్దాన్ని మాట్లాడు అంటుంది, కానీ ఆ మొత్తం మార్గదర్శకత్వం తల్లే ఇస్తుంది. ముందు ఏమి ఒక్కోసారి వాడికి కూడా ఏం తెలియదు కథ, ఎవరు ఏమిటి, నిన్నే మాట్లాడమంది మాయ అనేస్తాడు. ఒక్కోసారి చెప్తాడు, ఇలా ఇలా పూర్వజంలో ఇలా ఉందిట, అమ్మ ఇలా చూడమంది నిన్ను అని. ఒక్కొక్కసారి పెద్దాన్నే మాట్లాడమను అనేస్తుంది ఆవిడ. అలాంటప్పుడు ఆవిడే గైడ్ చేస్తుంది ప్రత్యక్షంగా. ఈ సందర్భంలో ఆవిడ వెంటనే అంది, బాలామంత్రం మట్టుకు ఇవ్వద్దు పెద్దవాడ అంది. అదేమిటి అమ్మా అన్నాను. అది అర్హురాలు కాదురా, మంత్రహీనం చేసింది. మంత్రం విలువలేని వాళ్ళకి మంత్రం వద్దు నాన్న, ఎన్నాళ్ళు బాధపడింది. ఇంకా ఒకానొకప్పుడు మనకి మన మన శరణు వేడినటువంటి ఆత్మ, అందువల్ల ఆ దయతో ఉద్ధరించే ప్రయత్నం అంతే ఇది. అంతే తప్ప మళ్ళీ బీజాక్షరాలు ఉండే మంత్రం కుదరదు. చాలా ప్రాధేయపడింది ఆత్మ. అంటే ఆవిడన్న మాత్రం అంది, ఒక మాట అంది, సరే తీర్థాలు క్షేత్రాలు చూసేటువంటి భక్తిస్తాను అంతే. గమనించారా? తీర్థాలు క్షేత్రాలు చూసేటువంటి భక్తిస్తాను. ఎంత దూరం అంటే, నేను తీర్థాలు క్షేత్రాలు చూసేవాడిని చిన్న చేయట్లేదు నేను, కానీ అది ఆత్మానుసంధాన మార్గానికి లేదా నివృత్తి మార్గం అని చెప్పబడేటువంటి ఆధ్యాత్మిక మార్గానికి చాలా 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 తొలిమట్టు, చాలా తొలిమెట్టు అది. తీర్థాలు క్షేత్రాలు చూస్తారు, తర్వాత వెళ్ళిగా స్తోత్రరత్నావళి మా పరిచేత్తో పెట్టుకుంటారు. తర్వాత ఎప్పుడో ఉపాసన,
తర్వాత భజనలు కొన్నాళ్ళు ఉంటాయి మళ్ళీ. ఇవేవి చిన్నవి కాదండి, ఏవి చిన్నవి కాదు. తీర్థక్షేత్ర స్థలాల దర్శనాలు చేయడం చిన్నది కాదు, భజనలు చిన్నవి కాదు, స్తోత్రరత్నావళి పాఠాలు చిన్నవి కాదు. కానీ తొలి అడుగులు మాత్రమే. ఉపాసనలోకి వచ్చాక ఎన్నో జన్మలు ఉపాసనలు చేసి పరమేశ్వరుడి యొక్క కృపను సాధించిన తర్వాత స్వయంగా ఆయనే ఆధ్యాత్మిక మార్గంలో పెడతాడా, లేదా మళ్ళీ ఏదైనా గురువు దగ్గరికి పంపిస్తాడా? మన భవిష్యత్ ప్రణాళికను బట్టి దైవలోకంలో, మన భవిష్యత్ ప్రణాళికను బట్టి ఆత్మ ప్రణాళిక, ఆత్మ ప్రయాణాన్ని బట్టి మనకి స్వయంగా వాళ్ళే మార్గనిర్దేశం చేయడమో లేదా గురువు దగ్గరికి మనం పంపించడం. ఆధ్యాత్మిక గురువు, మామూలు గురువులు కాదు. మామూలు గురువులు మీకు ఆత్మ మార్గ నిర్దేశనము చెయ్యలేరు. మళ్ళీ నేను ఎవరిని చిన్న చేస్తున్నాను అనుకోకండి. ఇప్పుడు వేదికల నుంచి మాట్లాడుతూ ఉంటారు కదా, బోల్డ్ మంది ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. రామాయణం చెప్తారు, లేదా లలితా సహస్రం యొక్క భాష్యం చెప్తారు, లేదా ఉపనిషత్తుల భాష్యం చెప్తారు, భగవద్గీత భాష్యం చెప్తారు. వినండి, దండం పెట్టుకోండి. చాలామంది వాళ్ళని గురుగారు అని సంబోధించడం కూడా ఉంది. చాలా సంబోధిస్తాం. మనకి ఎవరినో మంచి మాటలు చెప్పేవాడు మన గురువుగారిగా అంటాం. అలాగే వెళ్ళి గురువుగారు అంటాం మనం. వాళ్ళు గురువుగారు అంటే అవును మంచి మార్గం మరి చెప్తున్నారు. కానీ గురువు అనేవాడు మీ మార్గాన్ని ఆయన డిజైన్ చేస్తాడు. నిజంగా ఆధ్యాత్మిక గురువు అయిన వాడు మీ గతాన్ని చూస్తాడు, మీ జీవ లక్షణాలని చూస్తాడు, మీ జన్మాంతరాల్లో మీరు చేసినటువంటి అనేటువంటి కర్మలు ఏవైతే నిష్కృతి ఉండాలో వాటిని చూస్తాడు. వీటినన్నింటినీ చూసి మీ పథాన్ని ఆయన నిర్మిస్తాడు, డిజైన్ చేస్తాడు. కాబట్టి ఇది మామూలు ప్రవచనకర్తల యొక్క సమర్థతలో ఉండే విషయం కాదు. వాళ్ళు మంచి మాటలు చెప్తారు, మీకు సందేహం లేకుండా మిమ్మల్ని అందరినీ సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు మంచి మాటలు చెప్పి. కానీ పథ నిర్దేశనము, గురుత్వం వహించడం సామాన్యమైన విషయం కాదు. అది వాళ్ళ సమర్థతలో ఉండదు. కాబట్టి వాళ్ళు చెప్తే మనం మూడొత్తుల దీపానికి ఎలా పెట్టి మీరు కనుక నువ్వుల నూనెతో పెట్టి దాని చుట్టూ ఇలా చేసి మీకు మీ కర్మలన్నీ ఒక్కసారిగా అగ్గిలో పడి భగ్గున మండిపోతాయని చెప్పారనుకోండి, నమస్కారం పెట్టండి. అలాగే జరుగుతున్నటువంటి అమాయకత్వంలో ఉండకండి. కర్మలు అంత సులువుగా ఒక దీపం పెట్టడం వల్ల, ఒక ఉపవాసం ఉండడం వల్ల మీకు బ్రహ్మపదం కనుక దొరికేంత సులువైతే పేగులు తెగిపోయే సాధనలు ఉండవు. అయితే మిమ్మల్ని భయపెట్టాను నా ఉద్దేశం కదా. మళ్ళీ నన్ను తిడతారేమో. ఆయన ముందే చెప్పారు, నువ్వు ఎవరికైనా చెప్పేటప్పుడు నీ మాటల వల్ల వాళ్ళకి ఏదో ఆధ్యాత్మిక ఇలా కూడా ఉంటుందా అనుకునే వరకే తప్ప వాళ్ళకి మార్గంలో భయం వేసి ఇలా నువ్వు చేయకు అని. నా ఉద్దేశం మిమ్మల్ని భయపడడం కాదు. కాకపోతే అంత సులువుగా ఉంటుంది అనేటువంటి భ్రమలో కూడా ఉండకండి, అంతే. ఇంకొక సంఘటన చెప్తాను. నాకు చాలా దగ్గర బంధువు, ఆవిడ చాలా ఆప్తురాలు. ఆవిడకి కష్టం కలుగుతోంది. ఆవిడకి తెలుస్తోంది తన ప్రవర్తనలో ఏవో మార్పులు వస్తున్నాయి. అంటే అంత సుఖదమైన మార్పులు కాదు, మంచి మార్పులు కాదు. తెలుస్తోంది. ఇంట్లో అందరి అరుస్తోంది. పని మనిషి దగ్గర నుంచి భర్త వరకు, పిల్లల వరకు అందరినీ ఆవిడ చంద్రాడుకుంటుంది. మాటల వల్ల తెలుస్తోంది. ఆవిడ నా దగ్గరకు వచ్చింది ఒకసారి. సరే నాయనా ఇలా జరుగుతోందిరా అంది. చూస్తానమ్మా, ఏం చేయొచ్చు అంది. అదేరా నీకేవో తెలుస్తాయి కదా, ఏమన్నా చూస్తావేటి ఎందుకు అవుతుందో అంది. అలా కాదులే అమ్మ, చూడడం అలా ఏం కాదులే, కానీ ఏమన్నా ఉపదేశాలు ఉన్నాయా పూర్వం అన్నా. ఫలానా గురుగారు ఇది తీసుకున్నాను, ఈ గురుగారు ఇది తీసుకున్నాను, ఏది సాగడం లేదురా నాయన అంది. అమ్మ ఉపదేశం ఇచ్చిన మంత్రం సాధన చేస్తుంటే మరింత ఇబ్బందులు వస్తున్నాయి అంది. సరి కాదులే అనుకున్నా. ఒకసారి ఆగి సరే చూస్తాను ఏం చేయొచ్చు అంటుండగా
ఒకానొక జన్మలో ఆవిడ ఎప్పుడో శ్యామలా ఉపాసన చేసింది. అంటే సిద్ధి పొందినటువంటి వ్యవహారం కాదు, చేసింది. శ్యామలామ్మ కనిపించింది ఛాయామాత్రంగా. కనిపించి బాలామంత్రం చేస్తుందేమో కనుక్కొని, ఇవ్వు నాన్న, మళ్ళీ మొదలుపెట్టి శ్రీవిద్యలో కాస్త పైకి వస్తుంది, మనశ్శాంతి పొందుతుందిరా అంది. వాళ్ళ నాన్నగారు రామం చేసేవారు, వచ్చినవాడ వాళ్ళ నాన్నగారు. తర్వాత బాలా త్రిపుర సుందరి మంత్రం కూడా చేసేవారు ఆయన. నాకు తెలుసు బాగా, తాతగారు అవుతారు మాకు. కాబట్టి అన్న తాత చేసేవాడే, నీకు బాలామంత్రం ఇమ్మంటే ఏమిటి? అవును రోజు నాన్న చేసేవాడు, ఇస్తావా అయితే అంది. సరే మంచి రోజు చూసుకుని చూద్దాంలే అమ్మా. సరే అప్పుడెప్పుడే మంచి రోజు అనుకున్నాం, పలానాప్పుడు కానీ అన్నాను, అయిపోయింది, వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ వెళ్ళిన వెంటనే బాలమ్మ వచ్చింది. అది జపాలేం చేయదురా, నాకు తెలుసు దాని గురించి, బాలామంత్రం ఇవ్వక దానికి అంది. అంటే ఒకంతకు ఆశ్చర్యపోయాను. అదేమిటి, శ్యామలమ్మ చెప్పింది బాలమ్మ వద్దంటుందేంటి అని. అమ్మ శ్యామలమ్మ చెప్పిందే అన్నాను. ఒక్క క్షణం ఆగింది. శ్యామలందా, సరే చూద్దాంలేరా పెద్దాడా, చూద్దాంలే అని వెళ్ళిపోయింది. ఒక 4 రోజుల తర్వాత ఒక బుధవారం నాడు రావాలి ఆవిడ. ఇది ఉపదేశం తీసుకుంది నా దగ్గరికి. మంగళవారం నాడు రాత్రి ఫోన్ చేశాను. కుశలు పిరుసలు అయిపోయి, నాన్న బాగున్నావా, ఏమిటి, ఏం చేస్తున్నావు, అంత అయిపోయింది. రేపు వస్తున్నావా పొద్దున? మా అనుకున్నాం కదరా, రేపు వస్తున్నాను అంది. అని ఇలాగ మీ బాబాయ్కి చెప్పేశాను కూడా, రేపు కావాలని, రేపు వస్తాను. సరేనమ్మా. తర్వాత అన్నాను నేను, మరి చేస్తావు కదా చెప్పు, ఇంతకుముందు మరి మంత్రం ఏదో ఫలానా గురువుగారు ఎవరు పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన దగ్గర మంత్రం తీసుకున్నా అన్నావు, చేయలేదంటున్నావు, మనసు కుదరలేదురా అంటున్నావు. మరి ఇది తాతయ్య కూడా చేసే కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను, కానీ మరి ఈ మంత్రం చేస్తావా అన్నాను. ఆవిడ నవ్వి, ఒరే నువ్వు ఆ మంత్రం చేస్తే మనశ్శాంతి వస్తుంది అన్నావు కాబట్టి అన్నాను, కానీ లోపల భయంగానే ఉందిరా. ఇప్పుడు నా మన ప్రవృత్తికి, ఇప్పుడున్న నేను ఈ స్థితికి మంత్రాలు చేయగలనంటావా, భయం వేస్తుందిరా. తీరా మళ్ళీ మంత్రహీనం అవుతుందో ఏమిటో గోల, ఏమంటావు అంది. అంటే అందులోనే ఒక సందేశం ఉంది నాకు, నాన్న ఊరుకోరా, నన్ను ఒత్తిడి చేయకు అని. పోన్లేవే ఊరుకోలే అని, అదే రేటు కదా, అదే చేస్తానులే, దండం పెట్టి ఊరుకుంటాను, సాగినప్పుడు ఎందుకురా అంది. అవునమ్మా వద్దులే అని. అమ్మ బాలమ్మ అనుకున్నాను. ఒకానొకప్పుడిప్పుడు ఏదో జన్మలో ఆవిడ చేయలేదన్నమాట బాలామంత్రం. మళ్ళీ ఆ కర్మ ప్రక్షాళన, పాపం అనే పెద్ద పదాన్ని వాడను, మంచి ఆవిడే కాబట్టి ఒకవేళ పాపం అవునేమో తెలియదు నాకు, తప్పకుండా దోషం మాత్రం అవును. ఆ దోష నివృత్తి అయ్యే వరకు మళ్ళీ అంతటి ప్రేమమూర్తి అయినటువంటి బాలా త్రిపుర సుందరి కూడా ఆ మంత్రం మళ్ళీ రానివ్వదు, జరగనివ్వదు. ఇలా నా దగ్గరికి కనీసం నా గుర్తులోనే 4-5 ఆత్మలు వచ్చాయి. ఈధర్ వాళ్ళు మరణశయ్య మీద ఉంటారు, లేదా వాడు శరీరం వదిలిపెట్టి ఉంటారు. మీరు అడగచ్చు, మరణశయ్య మీద ఉన్న వాళ్ళ ఆత్మ మీరు ఎలా మాట్లాడతారు అని. వాళ్ళ జీవులు బయటకు వస్తారు బాబు, వస్తారు, మాట్లాడతారు. ఒక కాళీ మంత్రం తీసుకునేటువంటి ఒక ఆవిడ ఆ మంత్రాన్ని దుర్వినియోగం చేసింది, వేరే వాళ్ళ మీద దుష్ట ప్రయోగాలు చేసింది. చివరిలో భయం వేసి, ఆవిడ తెలియదు. ఈ భారతదేశంలో ఏది దోషమో ఏది గుణమో తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరండి. ఆవిడ తెలిసింది తను చేసిన తప్పని, మంత్రశక్తిని దుర్వినియోగం చేసేయని తెలిసింది ఆవిడకి. ఏడ్చి కాళ్ళమ్మకి దండం పెట్టుకుంది, నా బతికి ఎలా ఉంటుందో నరకం లేకుండా చూడు అని. సరే కాళమ్మంది, చూస్తానులే అన్నట్టుంది. ఆవిడ పంపించింది, పెద్దాడా ఇది కాళీ మంత్రం చేసింది, ఏం జరిగిందో దాన్ని కనుక్కో, నువ్వు నిర్ణయించి ఏం చేయాలో అంది.
ఆవిడ ఆవిడ ఇలాగ వచ్చింది, మరణశయ్య మీద ఉన్నాను ఆయన అంది. శరీరం మరణశయ్య మీద ఉందన్నమాట. ఏం చేసావమ్మా? ఫలానా చేశానయ్యా. మరి ఏం చేస్తావు? వచ్చి జన్మలో సరి చేసుకుంటాను, కాళీమంత్రే కావాలి మళ్ళీ. దేవతలు ఒప్పుకోలేదు. మంత్రశక్తిని దుర్వినియోగం చేసింది. మరి కాళీ ఎందుకు తీసుకొచ్చింది? గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ప్రేమ లేకపోదు. ఇప్పుడు ఆవిడ కాళీ శక్తిని దుర్వినియోగం చేయాలంటే ముందు ఆవిడ కాళీ శక్తిని సంపాదించాలా? సంపాదించింది. ఎలా సంపాదించింది? మహోగ్రమైన సాధన చేసి సంపాదించింది. తర్వాత దుర్వినియోగం అయింది. అది బుద్ధి కారణం. పట్టుదలకి భక్తికి లోటేం లేదు. కాబట్టి అమ్మలు ఇంకా ఆవిడకి మళ్ళీ కాళీ మంత్రం ఇవ్వనివ్వలేదు. కొన్ని జన్మలు మంత్రం లేకుండా ఉండనివ్వరా, తర్వాత చూద్దాంలే అంది బాలమ్మ. కొన్ని జన్మలు మంత్రం లేకుండా ఉండని, కనీసం నరకం లేకుండా చేస్తారా అని అడిగింది ఆవిడ. లేదు. దైవీ శక్తిని ఉపయోగించి మామూలుగా కర్రో కత్తో పెట్టి కొడితే అది చిన్న గాయం. మంత్రశక్తిని దుర్వినియోగం చేసి అవతల వాళ్ళకి గాయం కలిగిస్తే చాలా వాళ్ళ జీవితాల మీద లోతైన గాయాలు ఏర్పడతాయి. మొత్తం వంశం అంతటికీ కూడా ఆ గాయాలు చేయగలిగిన సమర్థులు ఏమి ఉంటారు ఈ మంత్రవేత్తలు. మరి ఎంత పెద్ద తప్పది. అటువంటి వాళ్ళకి నరకం లేకుండా ఎలా? అమ్మవారి సాధన చేసి అమ్మవారి యొక్క ఏమంటారు దాన్ని, ప్రేమని దయని పొందగలిగినటువంటి ఆత్మ తన దుష్కృత్యాల కారణంగా కర్మల నుంచి తప్పించుకోజాలక నరక ప్రాప్తి పొందిన తర్వాత చనిపోయి నరకానికి వెళ్ళింది. అమ్మ సస్యేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వెసులుబాట్లు ఏమి ఇవ్వక పెద్దాడా. కర్మానుభవం కావలసిందే. కాబట్టి ఏం చెప్తున్నారంటే, ఒకటి, తీసుకున్న మంత్రాన్ని చక్కగా అనుష్ఠించగలిగితేనే తీసుకోండి. అటువంటి ఆస్థ, పట్టుదల, ప్రేమ మీకు మంత్రయందు, మంత్రాధిష్టాన దేవతయందు లేకపోతే ఆ మంత్రాల జోలికి వెళ్ళకండి. వెళ్ళారు, సాధించారు, దాన్ని కేవలము మీ ఆత్మ ఉన్నతికి మాత్రం ఉపయోగించండి తప్ప అన్యుల జీవితాల్ని ఇబ్బంది పెట్టడానికి వాడకండి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ క్షేమం కాదు. జగన్మాత వాటికి హర్షించదు ఆ పనుల్ని. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడికి ఇంతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.